తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలను కుండపోత వాన ఒక్కసారిగా ముంచెత్తింది. అయితే ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట వర్షం పడే అవకాశాలు ఉందని అధికారులు తెలిపారు. ఇక ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జనగాం, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రాబోయే 2 నుంచి 3 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ముంపు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇండ్ల నుంచి వెళ్లవద్దని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో వర్షం కుండపోతగా కురుస్తుందని చెప్పుకోవచ్చు. గడిచిన 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా వరకు జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. మెదక్ జిల్లా చూసుకుంటే హవేలీ, గణపూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. అటుగా ఉన్న వాగులు, వంకలు పొంగిపడడంతో పాటు స్థానికంగా ఉన్న చెరువులు, కుంటలు పొరులుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు అయితే జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏవైతే కొన్ని సబ్ స్టేషన్లు, పెట్రోల్ బంకుల్లో కూడా వరద నీరు వచ్చి చేరింది. రోడ్ల వైపు వరద నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. మన మెదక్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జనగాం, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు ఇలా అన్ని జిల్లాల్లో దాదాపుగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా వర్షపాతం అయితే ఎక్కువ నమోదు కావడం, ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రభావం ఎక్కువ ఉండడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అయితే బెంబేలెత్తిపోతున్నారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఇప్పటికే స్థానికంగా ఉన్న అధికారులతో మాట్లాడి వరద పరిస్థితిని సమీక్షించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏరియల్ సర్వే చేయనున్నారు. మెదక్, కామారెడ్డి జిల్లాలో ఆయా ప్రాంతాల్లో వరద ప్రభావం ఏ విధంగా ఉంది, వరద నష్టం ఏ విధంగా ఉందో అనే విషయాన్ని స్థానికంగా ఉన్న అధికారులతో కలిసి ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది. మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా విద్యుత్ శాఖ కూడా తీవ్ర నష్టం సంభవించిందని చెప్పుకోవచ్చు. దీంతో సుమారు 20 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే పసుపులేరు వాగు ఉధృతికి పిల్లికొట్టాల్ సబ్ స్టేషన్ కూడా కొట్టుకుపోయింది మెదక్ సబ్ సమీపంలో. సిద్దిపేట జిల్లాలోని హరిప్రియా నగర్ లో ఉన్న కాలువలు పొంగి పొరడంతో కోమటి చెరువు నుంచి నర్సాపూర్ వైపు నీళ్లు భారీగా వస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజ్ఞాపూర్ లో కూడా భారీ వర్షం కురిసింది. అయితే ఈ లోతట్టు ప్రాంతాలతో పాటు సబ్ స్టేషన్లకు పరిసర ప్రాంతాల్లో కాలువలు ఉండడంతో 33/11 kV సబ్ స్టేషన్ ఒకటి నీట మునిగింది. దీంతో అక్కడ మోటార్లతో నీటిని అయితే తీసివేస్తూ ఉన్నారు. మెదక్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికీ రాజకీయ నాయకుల పర్యటన మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంత్రి దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి పరిశీలన చేస్తూ ఉన్నారు వరద పరిస్థితి. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డును అయితే పరిశీలించారు. గ్రామాల ప్రజలతో స్వయంగా మాట్లాడి అక్కడ పరిస్థితులు అయితే తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ వరద ప్రభావం ఇంకా 24 గంటల నుంచి 45 గంటల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే మెదక్ పరిసర ప్రాంతాల్లో అన్ని స్కూళ్లకు అయితే సెలవు ప్రకటించారు. రానున్న 24 గంటల్లో కూడా వర్షం పడే ఎక్కువ స్థాయిలో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట, భూంపల్లి మండలం, పోతారెడ్డిపేటలో ఇప్పటికే కొంతమంది వాగులో చిక్కుకోవడంతో SDRF సిబ్బంది వారిని రక్షించారు. దీంతో
కొంత అంటే గంటల పాటు వేచిన సమయంలో వారు కొంతసేపు అయితే వరద నీటిలోనే నిలవాల్సిన అవసరం వచ్చింది. దాంతో వాళ్ళు జలదిగ్బంధంలో ఉండి చాలా బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి చూస్తాం. మనం మనోహరాబాద్ కూడా వర్ష ప్రభావంతో జలదిగ్బంధంలో ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, పోలీస్ స్టేషన్లు, తర్వాత అక్కడ ఉన్న ఎంపీడీఓ కార్యాలయం కూడా వరద నీటిలో మునిగిపోయింది. రామాయంపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది. చాలా వరకు రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు ఈ నీటిలో కొట్టిపోయిన సందర్భం చూసాం. దీంతో ప్రజలకైతే ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోతుంది కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగానే ఎక్కువ వరదలు వస్తున్నాయి. చిన్న చిన్న కాలువలకు గల్లు పడుతున్నాయి. చెరువులు పొంగిపడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వరద నివారణ చర్యలు అయితే చేపట్టాం. ఆయా ప్రాంతాల ప్రజలు పూర్తిగా నష్ట నివారణకైతే సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం ఆదుకుంటుంది, అన్ని విధాలుగా సహకారం చేస్తుందని చెప్పి చెబుతున్నారు. ఎస్ నగేష్, అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి, ఇండ్లలోకి వాటర్ వచ్చేసాయి. మరి లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెప్పుకోవచ్చు. కొంతమంది తమ వస్తువులను తీసుకోలేక అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దాంతో వారిని సముదాయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే వాగులు పొంగిన క్రమంలో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలో పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. దీంతో ఆయా ప్రాంతాలు పూర్తిగా బృందమయంగా మారుతున్నాయి. కాబట్టి ముందస్తుగా ప్రాణాలు కాపాడుకుంటే తర్వాత వస్తువులు కానీ ఇతర సామాగ్రి కానీ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు సముదాయించి లోతట్టు ప్రాంతాల ప్రజలనైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా దుబ్బాక, గజ్వేల్ ప్రాంతాల్లో వరద ప్రభావం లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయని చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం చందాపూర్ గ్రామంలో కురిసిన భారీ వర్షానికి ఒక వాగు గ్రామంలో పూర్తిగా రోడ్లను అయితే ముంచివేసింది. దీంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వారంతా రాత్రంతా బిక్కు గడిపిన పరిస్థితి ఉంది. మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే సరదల్లో 30 సెంటీమీటర్ల వర్షం, నాగపూర్లో 27 సెంటీమీటర్లు, చేగుంటలో 22, రామాయంపేట 20, మెదక్ 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా కొండపాకలో 18, కొడగండ్లలో 17, కొమరవెల్లి 17, తుకాపూర్లో 16, గజ్వేల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలు, ముఖ్యంగా మెదక్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న కామారెడ్డి జిల్లా కావచ్చు, ఇతర జిల్లాలకు కూడా అలర్ట్ ప్రకటించారు. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు వరద నివారణ చర్యలకు సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నారు. రైట్ నగేష్, థ్యాంక్ యూ. గిన్నె కారం లేదు గిన్నె గిన్నె కారం లేదు.